అప్పట్లో ఇండిపెండెన్స్ డే ఎలా ఉండేదంటే 1 వీక్ నుంచే కల్చరల్ ప్రాక్టీస్, గేమ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారు. అండ్ ఫైనల్లీ ఇండిపెండెన్స్ డే వచ్చింది. నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు, ఫ్లాగ్ హోస్టింగ్ అయితున్నప్పుడు సీరియస్‌గా చూడడం అండ్ సడెన్‌గా డాన్సెస్ స్టార్ట్ అవ్వగానే మళ్ళా ఆ సీరియస్ మోడ్ నుంచి బయటకు రావడం అండ్ సడెన్‌లీ ప్రిన్సిపల్ సార్ స్పీచ్ స్టార్ట్ చేస్తారు. కానీ మనల్ని కూడా స్పీచ్‌కి పిలుస్తారు. అందులో మనము ఉంటాము. అండ్ స్పీచ్‌లో 2, 3 లైన్‌లు మర్చిపోవడం. తర్వాత కిందకొచ్చి ఫ్రెండ్స్‌ని ఎలా చెప్పామని అడగడం. వాళ్ళు మనం బాగా చెప్పకపోయినా సూపర్ ఉంది అనడం. అండ్ స్పీచెస్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తారని ఆలోచించడం. ఫైనల్‌గా మనల్ని ప్రైజ్‌కి స్టేజ్ మీద పిలుస్తారు. గోల్డ్ మెడలో, సిల్వర్ మెడలో ఇంటికి తీసుకెళ్ళి మమ్మీ, డాడీ నాకు మెడల్ వచ్చింది అని చెప్పడం. వాళ్ళు మన మెడలో ఎయడం అండ్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఫీలింగ్. అండ్ ఫైనల్లీ ఒక స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు లడ్డు. మా స్కూల్లో అయితే ప్రతిసారి లడ్డూనే. నేనైతే భాష్యం స్కూల్. అండ్ నా కాలేజ్ బీటెక్ కాలేజ్ లైక్ ఆదిత్యలో కూడా ఎప్పుడు లడ్డూనే ఇచ్చేవారు. ఎందుకో తెలీదు. మీ స్కూల్, మీ కాలేజ్‌లో కూడా ఇంతేనా? అండ్ బీటెక్‌లో అయితే పరేడ్ చేయడం, బీయింగ్ అన్ ఎన్‌సీసీ క్యాడెట్ థాట్ వాస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ టు మీ. బీటెక్ అయితే అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు కార్పొరేట్ లైఫ్‌లో ఉన్నాము. ఇప్పుడైతే నేను హాలిడే అని ఆలోచిస్తున్నాను. రేపు హాలిడే గదా! ఆగస్ట్ 15 అని ఫీల్ అయ్యేలోగా రేపు వీకప్ సాటర్‌డే అని తెలిసింది. అండ్ థాట్స్ ద సాడెస్ట్ థింగ్. బట్ ఇట్స్ ఓకే. మీరు గూడా ఇలానే అనుకున్నారా? జై హింద్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.